పెద్ద పని చేస్తాడారే. దా భయ్యా కూర్చో. ఏం గిరీశం గాని పరిస్థితి? వానికి తగిన శాస్త్రే జరిగింది, లేకపోతే ఏది కూడా కొంతకాలమేనని. చూడు రామయ్యన్న పరిస్థితి మరీ అన్యాయం. బాగుండదు. నువ్వేమి ఏమి కదా పెట్టినైనా గిరీశం పెన్షనా ఇప్పిద్దాం అవుతుంది. మన గవర్నమెంటే కదా అవుతుంది. అది ఆధార్ కార్డులే, ఆధార్ కార్డులు, బియ్యం కార్డులే, అవి 2 జిరాక్స్లు తెచ్చిచ్చేసి ఇంటికాడ తెచ్చిచ్చి అయిపోతుందిలేనా. అట్లే ఉండలే వచ్చేప్పుడు 500 లెక్క ఎత్తుకుంటా. వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా నా వాళ్ళకన్నా కూడా ఇవ్వద్దు, కావాలి డబ్బులు కావాల్సిందే తెచ్చిచ్చి. సరేలే కొడుక. అదే మళ్ళా ఇంటికాడికి తెచ్చి. నువ్వు ఎన్ని గంటలకు ఉంటావు కొడుక? మళ్ళీ సాయంత్రం తెచ్చానా. సరేలే. రాకూడదు ఇంటికి, రాకూడదు ఇంటికి. అదే కదా అయిపోయింది. సరే ఓకే సరే ఓకే. మహేష్ బాయ్. బాయ్ బా. పేపర్స్ మర్చిపోయాడే బా. పేపర్స్ పిలిపినట్లున్నాయి. ఏం తాత గిరీశం మామను భలే పిలుస్తాను. ఏమి చెబుతున్నాయినా, పింఛనీ కోసము చిరస్సు కపిల్ ఇచ్చా, 500 లెక్క ఇచ్చా. 2 నెలలు పొద్దు అయిపోయినాయినా. అతి లేదు గతి లేదు, తిరిగి నా కాళ్ళు బాయి కొడతా. అయ్యో బాగానే నమ్మితివే ఆయన్ను. నాకు క్యాష్ చేయించానైనా 500 లెక్క తీసుకున్నారు, జిరాక్స్ కాపీలు తీసుకున్నారు. ఇంతవరకు చేసింది లే. ఓపిక పోయి నేనే వదిలేసిన. ఎందుకు ఎలాంటి వాళ్ళని నమ్ముతారు మీరు? మీకు ఏదైనా అవసరం అయితే నేరుగా ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదయ్యా మీరు.
పేపర్స్ ఏదో ఇచ్చేయకూడదా? నేను ఇప్పటికే 3 సార్లు తిరిగినాను. ఇవ్వచ్చులే, ఏం కాదు. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. వర్షాలు బాగా పడి చెరువులు నిండకూడదు. ఎందుకు తెలిసిన? అందరూ రైతులు అయిపోతే కూలీలు దొరికేది ఎట్లా? ఇట్లే అందరి పనులు అవలేలుగా అయిపోయాయి అనుకో, మన మాట నీది ఇంకో. మరి అట్లాంటప్పుడు పేపర్స్ ఎందుకు ఇప్పించుకున్నావు? చేయకపోతే చేయను అని చెప్పచ్చు కదా. అదంతే. సార్ నమస్తే. లే ఫస్ట్ పైకి లే, వెళ్ళు ఫస్ట్ బయటికి. ఏం సార్ నమ్ముకుంటున్నా? వెళ్ళు ఫస్ట్ బయటికి వెళ్ళు. ఇలాంటి వాళ్ళే ఇక నమ్ముతారు మీరు? ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సింది ఏదైనా ఇక్కడే అప్లై చేసుకోండి. మీకు కావాల్సిన మేము ఆఫీసర్స్ ఉన్నాం కదా, అలాంటి వాళ్ళని నమ్మి ఎందుకు మోసపోతారు మీరు? మీకోసం ప్రభుత్వం ఉంది కాబట్టి పవర్ ఉందని ఎగిరిగిరి పడకూడదు నాయన. మనూరోడు ఎవడైనా గాని మనోడని గుర్తించాలబ్బా. నలుగురికి మేలు చెయ్యాలి. హాయ్, ఇలాంటి గిరీశాలు ప్రతి చోట ఉంటారు. ఇలాంటి వారిని అస్సలు నమ్మకండి. ఇలాంటి సర్టిఫికెట్లు ఏమైనా కావాలంటే మీ సమీప ప్రభుత్వ కార్యాలయాల్లోనే సంప్రదించండి. మీ అర్హతను బట్టి లబ్ధి పొందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.